హాయ్ ఫ్రెండ్స్. లేటెస్ట్‌గా 'బగీరా' అనే టీజర్ అయితే లాంచ్ అయింది. సో, ఇది ప్రశాంత్ నీల్ కథతో 'సలార్' నిర్మాతలు అయితే నిర్మిస్తున్నారు. ఈ అప్డేట్ ఏంటో ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌లోకెళ్ళిపోదాం. 'కేజీఎఫ్ సలార్‌తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. కథతో అంబలి ఫిల్మ్స్ మరో భారీ చిత్రాన్ని అయితే నిర్మించింది. ఇక దాని పేరొచ్చేసే 'బగీరా'. సో, ఇందులో మురళీ హీరోగా ప్రత్యేకంగా ఇతనిలో కాంబినేషన్ సెట్ చేయడానికి కారణం ఉంది. నీల్ మొదటి సినిమా 'ఉగ్రం' హీరో ఇతనే. ఇద్దరికీ పెద్ద బ్రేక్ ఇచ్చింది ఈయనే. సో, అయితే ఈ కలయిక తర్వాత మరో చిత్రం చేయాలని అయితే ప్లాన్ చేసుకున్నారు. కానీ కుదరలేదు. ఒక దశలో మురళిని 'కేజీఎఫ్' కోసం లుక్ టెస్ట్ అయితే చేశారు, కానీ కుదరకపోవడంతో అది కాస్త యాష్‌ని వరించి అతను పాన్ ఇండియా స్థాయికి అయితే తీసుకెళ్ళింది. ఆ కోటాలో అయితే ఉండిపోయింది. అందుకే ఈసారి శ్రీమురళి కోసం మరో పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌ని సిద్ధం చేసిన ప్రశాంత్ నీల్ దాన్ని భారీ బడ్జెట్‌తో హంబేలేలోనే నిర్మాణం జరిగేలా అయితే చూసుకున్నాడు. దర్శకత్వ బాధ్యతలు సూరికైతే ఇచ్చారు. షూటింగ్ దాదాపు కొలిక్కైతే వచ్చేసింది. ఇవాళ టీజర్ అయితే లాంచ్ చేశారు. కన్నడ, ఇంగ్లీష్ భాషలో మాత్రమే టైటిల్ కనిపించింది గానీ, దీన్ని అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల చేసేందుకైతే రెడీ అవుతున్నాడట. నగరమే అడవిగా మారి మనుషులు జంతువులుగా మారినప్పుడు వాటిని వేటాడడం కోసం ఒకడొస్తాడు. అతనే బగీరా. మొహం కనిపించకుండా విరుచుకుపడే అతని కత్తికి దుర్మార్గుల తలైతే తెగబడతాయి. సో, విజువల్స్ గట్రా చూస్తుంటే ఇది కూడా యాక్షన్ డ్రామా అని అయితే అర్థమైపోతుంది. ఈ సంగీతం రవి బర్సిర్‌కి అయితే ఇవ్వలేదట. విరూపాక్ష, మంగళవారం ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్‌కి అయితే ఆ బాధ్యతను అప్పగించారు. ఇక సప్తసాగరాలు దాటి హీరోయిన్ రుక్మిణి వసంత్ బగీరాలోని హీరోయిన్ కావడంలో మరో అట్రాక్షన్‌గా అయితే నిలిచిందని చెప్పొచ్చు. ప్రకాష్ రాజ్ కూడా దీంట్లో ఉన్నాడు. ఇక 'కేజీఎఫ్ సలార్‌లతో తమ మార్కెట్ రేంజ్‌ని అమాంతంగా పెంచుకున్న హంబలేకి ఈ 'బగీరా' ప్రమోషనల్ పరంగా పెద్ద టెన్షన్ అయితే లేదు. ఇక శ్రీమురళికి ఇతర భాషల్లో ఇమేజ్ లేకపోయినా ప్రొడక్షన్ బ్యానర్ బ్రాండ్ ఇమేజే పెద్ద అండగా అయితే నిలవబోతుందని చెప్పొచ్చు. సో, ఈ అప్డేట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.